బావ దగ్గర మన ప్రభు అయిన క్రీస్తు వారు ఉంటారు. శిష్యులు ఆహారం తీసుకురావడానికి వెళ్తారు. సో అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమరయ స్త్రీ అనేది వస్తా అన్నట్టు. అప్పుడు వచ్చినప్పుడు సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలు అన్నట్టు, సంభాషణ అన్నట్టు. అందులో ఏమవుతుందంటే అక్కడ ఆమె నీళ్ళు చేదుకోవడానికి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు బావి దగ్గరికి వెళ్ళి మనం నీళ్ళు ఎట్లా చేదుకుంటామో అట్లా చేదుకోవడానికి వచ్చినప్పుడు మరి అందులో వాళ్ళకి జరిగిన సంభాషణ, అందులో ఈ వచనం చూసుకుందాం ఒకసారి. 13 నుంచి 14 వచనాలు. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు, ప్రతివాడును మరలా తప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండుడని ఆమెతో చెప్పింది. ఇక్కడ మనం క్రీస్తు వారి మాటలను కానీ బైబిల్లో ఉన్న మాటలు కానీ ఎప్పుడు కానీ ఒక ఆత్మీయ అర్థంలోనే తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ శిష్యులతో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడినంటే యూదులు ఏమనుకుంటారంటే ఈయనేంది, ఈయన శరీరం తినమంటాడు, ఈయన రక్తం త్రాగమంటాడు అంటాడు. కానీ అందులో ఏంటంటే ఆత్మీయంగా చెప్పబడిన మాటలు అవి. అందుకే ఇక్కడ ఈ సమరయ స్త్రీ ఇక్కడ గమనిస్తే, నేను మళ్ళీ బావి దగ్గరికి వచ్చి ఇట్లా చేరుకోకుండా నాకు ఆ జలం ఏదో ఇయ్యవా అని అడుగుతుంది. అంటే ఊకి రోజు ఈ బిందె తీసుకొని వచ్చి నీళ్ళు తీసుకొని ఇంటికి మోసుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుందని అదేంటో చెప్పు అంటే ఆమె శారీరకంగా ఆలోచిస్తుంది. ఆత్మీయ జలం ఏంటో ఆమెకు అర్థం కావడం లేదు. అందుకే అదేవిధంగా ఇంకొక వచనం కూడా చూసుకుందాం. 7వ అధ్యాయము యోహాను రాసిన సువార్త, అదే 7వ అధ్యాయము 37 నుంచి 38వ వచనం. ఆ పండుగలో 7వ అధ్యాయము 37 నుంచి 38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇప్పుడు సాధారణంగా మనం ఇక్కడ లోకంలో మన శారీరకంగా మనం నీళ్ళు తాగినప్పుడు ఏమవుతుంది, దాహం వేసినప్పుడు మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ నీళ్ళు కావాలనిపిస్తుంది. లీటర్ తాగేస్తుంటాం మనం వాటర్. ఇంకా సమ్మర్లో అయితే దాటుతుంటాం ఇంకా. సో అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ, వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన కింద మాట కూడా చదువుకుందాం ఒకసారి. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఈ పొందబో ఆత్మను అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ మనకు బాప్తిస్మం ద్వారా మరి పేతురు గారు అంటారు కదా, 3000 మందికి సువార్త ప్రకటించినప్పుడు మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుదురు అని చెప్తారు. అంటే ఆ పొందబోయే ఆత్మను గురించి అనేసి చెప్పడం జరిగింది. సో అందులో అదేవిధంగా మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం. ముందుగా 17వ వచనం తీసుకుందాం. 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని. జీవజలము అంటే ఇక్కడ మనం పొందబోయే నిత్య జీవం గురించి. అంటే ఈ శరీరం అనేది ఏదో ఒక రోజు మరణం అనేది ఉంటుంది, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం. కానీ మన ఆత్మ అనేది ఎప్పటికీ జీవించేది కాబట్టి మరి నిత్య జీవం కొరకు మరి చెప్పబడిన ఈ మాట. ఇంకా అదేవిధంగా 7వ వచనం చూసుకుందాం ఒకసారి. ప్రకటన అందులో ఒక్క నిమిషం.
7వ అధ్యాయము 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. అంటే మనం ఎప్పుడైతే ఈ నిత్య జీవం పరలోకానికి వెళ్తామో అక్కడ ఆకలైనను దాహమైనను ఉండదు అని మరి ఇక్కడ మరి మనం చదువుకుంటున్నాం. ఇంకా అదేవిధంగా చివరిగా మనకు ఉండవలసింది ఏంటి అని అంటే ఈ శారీరకమైన దాహమే కాదు, మనము క్రీస్తు నమ్ముకున్న వారిగా మనకు ఉండవలసింది ఒక ఆత్మీయ దాహం, అదేవిధంగా ఆత్మల దాహం కూడా మనకు ఉండాలి. ఏంటంటే మన ఆత్మ అనేది, మన ఆత్మకు తీర్పు అనేది ఉంది. మనం ఈ జీవితంలో జీవించిన దీన్ని బట్టి దేవుడు తీర్పు అనేది తీరుస్తాడు. కాబట్టి ప్రతిదినం మనకు దాహం ఉండాలి. ఏముండాలి? మనం క్రీస్తు వారి స్వరూపంలోనికి మారాలి. మనం అట్లా ప్రతిదినం మనం ఒక దాహం అనేది ఉండాలి. ఏంటి? నాలో క్రీస్తు కోరుకున్న, దేవుడు కోరుకున్నట్టుగా ఎన్ని మంచి గుణాలు నాలో తయారవుతున్నాయి. రోజు నేను మంచి మారు మనసు పొందుకుంటున్నా, ఇంకా పాపాలు ఏమైనా ఉన్నాయా అని ఆ విధమైన ఆత్మీయ దాహం ఉండాలి. ఇంకా అదేవిధంగా మన కుటుంబంలోని వారా, మన బంధువుల, మన స్నేహితుల, మన ఊరి వార, మన చుట్టుపక్కల వారు ఎంతో మంది మరి రక్షణ లేకుండా ఉన్నారు. వారు కూడా మరి క్రీస్తు వారిని నమ్మి వారు కూడా రక్షణ పొందాలనే ఆత్మీయ దాహం కూడా, ఆత్మల దాహం కూడా మనకు ఉండాలి. అంటే ఈ ఆత్మీయ దాహం అనేది మనందరం కలిగి ఉండాలి. సో అందుకే మరి ఒక యేసుక్రీస్తు వారు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మనం ఇక్కడ ఉన్నప్పుడు దేవుడిచ్చిన దాహాన్ని తీసుకోకపోతే మరి చనిపోయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మరి లూకా గారు రాసిన సువార్తలు ఒకసారి చూసుకుంటాం. మనం 16వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు ఇక్కడ మనం గమనించినట్లయితే ధనవంతుడు లాజరు, దరిద్రుడైన లాజరు, ధనవంతుడైన ఆ వ్యక్తి మీకు తెలుసు కదా, మీరు వినే ఉంటారు అనుకుంటున్నాను నేను. సో ఆ లాజరు గారు మరి పరిస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత మరి ధనవంతుడు పరిస్థితి ఏ విధంగా ఉంది చూసుకుందాం ఒకసారి. 16వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల వరకు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఇక్కడ ధనవంతుడు మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు మంచి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి కూడా చల్ల నీళ్ళు కానీ మంచి కూల్ వాటర్, మంచి నీళ్ళు తాగుతున్నాడు. ఎప్పుడైతే చనిపోయి మరి ఏమంటారు నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమంటుందంటే తన వ్రేలి కొనను ముంచి ఇస్తే ఏమంటున్నారు చదువుకుందాం ఒకసారి. తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఒక వ్రేలి కొనను ఇక్కడ మనం చిట్కన వెళ్ళి తీసుకొని నీళ్ళలో ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి? చుక్క. దాని నీళ్ళలో పడిపోతుంది కూడా అది, అంతేనాగా? అంటే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు జీవజలం, దేవుని వాక్యం, ఇక్కడ మనం క్రైస్తవులు ఉన్నాం, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల లోకస్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. దేవుని మాట అంటే, దేవుని వాక్యం అంటే క్రీస్తే. ఆ సువార్త అనేది మనకు అదే విధంగా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినబడుతుంది. ఆ దాహాన్ని ఇప్పుడు తీసుకుంటలేరు ఎవరు, ఇప్పుడు తీసుకుంటలేరు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత నాకు కావాలంటే కూడా అది దొరకది. మరి ఈ చిటికన వెళ్ళి నీళ్ళైనా వెళ్ళి ఇచ్చిండా అని అంటే అక్కడ ఏం చెప్తాడు? పరదైస్లో ఉన్నవారు, తర్వాత నరకంలో ఉన్నవారు కూడా అటు వెళ్ళకుండా ఏమవుతుంది? మహా అగాధం ఉంది. అంటే ఇక్కడ ఉన్నప్పుడే దేవుని వాక్యం, ఒక జీవజలం, జీవ వాక్యం,
అక్షయ ఆహారం, దాన్ని ప్రతి దినం మనం భుజించాలి. భుజించిన మనం కూడా ఆ విధమైన ఈ మనం ఏంటంటే మన కడుపు నిండినప్పుడు మనం ఏం చేస్తాం, మనం కూడా ఇప్పుడు మనం కూడా ఆకలి తీర్చాలనుకుంటాం కదా. మన కష్టాలు ఉన్నప్పుడు ఒకరు ఆకలి తీర్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనం కూడా ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి తీర్చాలనుకుంటాం. అదేవిధంగా మనం కూడా ఆత్మీయమైన దాహం ఆకలితో ఉన్నప్పుడు మనకు తృప్తిపరచబడ్డాం. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అలా తృప్తిపరచబడ్డాం మనం. అదే విధమైన ఈ ఆత్మీయ జలం, ఆత్మీయ వాక్యం అనేది మనం కూడా అనేక మందికి మరి పంచేవారిగా మనం కూడా ఉండాలి. అందుకే ఒక మాట చూసుకుందాం చివరిగా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వర్షం అనుకుంటున్నాను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. అంటే వాక్యం కూడా ఒక జీవజలం లాగానే మరి దేవుడు పోల్చాడు. దాన్ని మనం తీసుకుంటేనే మన దాహం తీరుతుంది, మన ఆత్మ అనేది రక్షింపబడుతుంది. దాన్ని మనం మన చుట్టూ ఉన్న వారికి మనం పంచగలిగితే వారి ఆత్మ కూడా రక్షింపబడుతుంది. కాబట్టి అందుకే మనం కలిగి ఉండవలసిన దాహము ఒక శారీరక సంబంధమైన దాహమే కాదు, ఒక ఆత్మీయమైన దాహం కూడా మనం కలిగి ఉండాలి. అదే మనకు క్రీస్తు వారు సిలువలో నేర్పిస్తున్నారు. అది నెరవేర్చే వారికి కూడా ఉండాలి. ఓన్లీ దాహమే కాదు, దాహం కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు, అది క్రీస్తులో నెరవేర్చారు కూడా. మనం కూడా క్రియల ద్వారా స్వార్థ ప్రకటనలో పరిచయాలలో మనం కూడా నెరవేర్చే వారిగా ఉండాలి. అందుకే ఆయన ఏం చేశారంటే మనకు జీవజలాలు ఇవ్వడం కోసం ఆయన ఏంటి, చేదు నీళ్ళు తాగిండు దేవుడు. కాబట్టి మరి ఈ 5వ మాట ద్వారా మరొకసారి మనం ఈ ఆత్మీయ దాహం అనేది, ఆత్మల దాహం, అనేకులు సువార్త ద్వారా రక్షణ పొందాలనే దాహాన్ని కలిగి ఉండాలని, అదేవిధంగా దానిని మనం మన జీవితంలో నెరవేర్చే వారిగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి మరొకసారి నేను వందనాలు చెల్లిస్తూ దేనికి మహిమ కలుగుతుంది.